నేను రాగానే ఫస్ట్ నాకు దృష్టిలో ఈ వాక్యం పడిపోతుంది. తీయన వాక్యం అందరూ అపోస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడిగా ఉంచెను ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకోండి. తప్పగా దేవా దయగల తండ్రి, మీ పాదాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ వాక్యం పొద్దున్న నేను మాట్లాడుతాను. మీ పరిశుద్ధాత్మ మాట్లాడుకోవచ్చండి. శూన్యవారించడం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నదివేడ చేస్తున్నాను, సమర్పిస్తున్నాను తండ్రి. మరి దేవుడిని తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అందు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు గురించి జాగ్రత్తగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మన నిజంగా మనం క్రైస్తవులము, మరి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము. మరి మనం ఎటువంటి క్రైస్తవులు ఒకసారి మనమే ప్రశ్నించుకోవాలి. మరి నిజంగా మనం రక్షణ పొందాము, బాప్తీసం తీసుకున్నాక మనం ఎటువంటి క్రైస్తత్వం అనుభవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి. మీరే ప్రశ్నించుకోండి. మరి దేవుడి చిత్తం ఎటువంటిదో, దేవుడి కోరిక ఎటువంటి మన మీద ఆయనకి ఎటువంటి కోరికలు ఉన్నాయో, మనం ఏ విధమైన క్రైస్తత్వం పాటిస్తున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ వాక్యం కూడా అదే చెబుతుంది. నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మిమ్మల్ని అధ్యక్షులుగా దేని అధ్యక్షులుగా ఉంటారు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మన కోరికలు ఎట్లా ఉంటాయంటే, మనం క్రైస్తవులు బైబిల్ పట్టుకుని చక్కగా మరి మందిరానికి వస్తాము, ఎవరిని పట్టించుకోము. నేనే గొప్ప, నేను క్రైస్తవుడిని, నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచి జీతం రావాలి, నా పిల్లలు బాగుండాలి, నేను ఆస్తులు సంపాదించాలి, దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు, దేవుడి వంటి స్తోత్రాలు ఇవే చెప్పుకొని మన జీవితము ఇలా గడిపేస్తాము. అవునా కదా చెప్పండి. మనకే మేలు. ఎవరైనా అంటే సపోజ్ ఎవరైనా పాటలు పాడినా మనం ఓర్చుకోలేము, వాక్యం చెప్పినా ఓర్చుకోలేము, ఇతరులని రక్షణలో నడిపించాలనే బుద్ధి అసలు ఆలోచన మనకు రాదు. కానీ దేవుడు కోరుకునేది ఆయన మరి చనిపోయి శిలువ పొంది చనిపోయి 3 దినాలైన తర్వాత ఆయన శిష్యులకి ఏం చెప్పడం సార్ చూద్దాం. మత్తయి సువార్త 28:18-19 వచ్చినారు. పరలోకమందు భూమి యందు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. కానీ మనం ఎవరన్నా చేస్తున్నామా చెప్పండి. మనకి ఇంకెక్కడైనా స్థలం మనకి దొరికితే బాగుండు, ఇంకా దీనికన్నా గొప్ప ఉద్యోగం దొరికితే బాగుండు, దేవుడా నాకు ఇది ప్రసాదించు, ఇది నాకు ఈ మేలు చేయని మనం ఇటువంటి ప్రార్థిస్తున్నాం. అదే మార్కు 16:15లో మరియు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మరి మనం ప్రకటిస్తున్నాము సువార్త సర్వ సృష్టికి. ఇక్కడ వస్తున్నాము. మరి ఇమానుయేల్ గారు ఏయో ఆయన జీవితకాలం ఏయో చెప్పని మనం వినేసి ఇలాగే ఉన్నాం. మళ్ళీ యాకోబు గారు తీసుకున్నారు ఛార్జ్, మళ్ళీ ఆయన కూడా చెప్తున్నారు. మరి ఈ దేవుడు చివరి మాటలు ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఏమన్నాడు, మీరు సర్వ మరి సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని, మరి పరలోకంలో సమస్త జనులకు మీరు శిష్యులుగా చేయమన్నాడు. మరి ఈ 2 విషయాలు ఆయన చివరిగా చెప్పిన ఈ మాటలు మనం ఎవరైనా ఎంత కూడా పాటిస్తున్నామో లేదా ఒకసారి ప్రశ్నించుకోవాలి. పేరుకి క్రైస్తవులే, కానీ ఆయన ఆశను నెరవేర్చే వారిగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కానీ మరి ఆ శిష్యులు మరి ఆయన చెప్పినట్టే ఆ శిష్యులు 11 మంది శిష్యులు యోధం తప్పిస్తే మరి 11 మంది శిష్యులు ఆయన చెప్పిన మాటలు విని ఈరోజు మనం ఈ బైబిల్ ఇక్కడ రావడానికి ఈ సువార్తను ఎంత ప్రాముఖ్యతగా మరి ప్రత్యేక వాళ్ళు ముఖ్య భూమిక పోషించారు. మరి దాని తర్వాత మరి కొంతమంది మరి బైబిల్లో కూడా చూస్తాము, కొంతమంది చాలా మంచి భక్తులు ఉన్నారు, మరి పాపాత్ములు ఉన్నారు. కానీ మన పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఉన్నాయో లేవో చెప్పండి. మన పేర్లు ఉన్నాయా?
ఉన్నాయి. దేవుడు పెట్టాడు మనకు కూడా ఒక పేరు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఒట్టలేదు అంటాడు దేవుడు. నులివెచ్చని స్థితిలోనే నువ్వు కాలం గడిపోతున్నావు. ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చెప్పిన ఏదైతే చేయమన్నాడో కానీ మనం వాటినన్నింటినీ అశ్రద్ధ చేస్తున్నాం. కానీ మరి ఆ శిష్యుల తర్వాత అంత అద్భుతంగా మరి దేవుడికి ఉపయోగకరంగా ఆయన రాజ్యం కోసం మరి ప్రకటించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన అపోస్తుడైన పౌలు గారు. మరి పౌలు గారు అంటున్నాడు, మరి అపోస్తులు, నేను క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ఉన్నావంట. మరి ఏ ముద్రలు ఉన్నాయి శరీరమందు? క్రీస్తు యేసు యొక్క ముద్రలు ఉన్నాయంట. అపోస్తలుల కార్యం 20:24 రెండో భాగంలో, నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపలేనని నా ప్రాణమును నేను ఎంత మాత్రము మరి 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 ప్రధానంగా ఎంచుకోవట్లేదు అన్నాడు, ప్రియముగా ఎంచుకోవట్లేదు అన్నాడు. ఎటువంటి మొదలు ఉన్నాయని ఆయన బోధన అంట. మరి ఆయన బోధను పరిచయం తుదముట్టించాలంట, చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు. మరి ఆయన ఏమైతే చెప్పాడో, ఆయన రాజ్యం కోసం నేను మరి తుదముట్టించమని నా ప్రాణం ఎంత మాత్రమో, నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదు, దాన్ని నేను ప్రియంగా దాన్ని ఎంచుకోవట్లేదు అన్నాడు. నేను ఇప్పుడు మనకి చెప్తాడు, నేను క్రీస్తు వల్ల నడిచిన ప్రకారము మీరు నావడగా నడవమంటున్నాడు. మరి ఆయన ఎలా నడిచాడు చూద్దాం. చూడండి, 1 కొరింథీయులు 9:22, నేను బలహీనం సంపాదించుటకు బలహీనుడైతిని, ఏ విధము చేతనైనా కొందరు రక్షింపవాలని అందరినీ అన్ని విధములు వాడనైతిని. చదవండి బ్రదరు. నేను 1 కొరింథీయులు 9:22, నేను బలహీనులను సంపాదించుటకు భక్తిహీనులకు బలహీనుడైతే ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధములు వాడనైతే. మాకు సరిపోతుంది. ఏ విధముల చేతనైనను దేవుడు చెప్పిన మాటలు దేవుడిలోకి ఆయన చేర్చాలని, కొందరు రక్షించాలని అన్ని గుంపుల్లో చేరిపోతున్నాడు, అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అందరిలో కలిసిపోతున్నాడు. అలాగే 2 కొరింథీయులు 7:4, మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆధారంతో నిండి ఉన్నాను, మా శ్రమ అంతటి మించిన అత్యధికమైన ఆనందంతో ఉపమించున్నాను. మరి ఈయనకి మరి ఈ పరిచర్య సుఖమేం లేదు ఈయనకి. మరి డబ్బుండి ఈ పరిచర్య చేస్తలేదు. అన్నీ మరి దేవుడు చెప్పినట్టు మంచి సుఖానుభవం ఈయనకి లేదు పరిచర్యలో. కానీ ఎవరైనా ఏమంటాడు, శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందం పొందుతుంటాడంట. ఎవరైనా మారు మనసు పొందినప్పుడు, దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు కొంతమంది జనులు ఈయన శ్రమ అంతటని మర్చిపోతున్నాడంట. ఈయన శ్రమ అంతటం వచ్చి ఆ శ్రమ కన్నా అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడంట దేవుళ్ళు మనుషులు చేరినప్పుడు, మన రక్షణలోకి వచ్చినప్పుడు. అలాగే అపోస్తులు 20:34-35 చదువు. అపోస్తుల కార్యం 20:33-34-35. ఇది చూడండి, ఎవరి వెండి అయినను బంగారమైనను వజ్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న నిమిత్తమును ఇలా నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. నేను ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించుకోవాలని సరిపోద్దండి. ఎవరు వెంటైనా బంగారమైనా ధనమైనా నేను ఆశిస్తలేదు, నేను ప్రయాసపడుతున్నాను. ప్రయాసపడి బలహీనులందరినీ సంరక్షిస్తున్నాను. మీరు కూడా అలాగే మరి సంరక్షించమంటారు. 2 తెస్సలోనికీయులు చదవండి. ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకునలేదు, మేము ఎవరికి భారము ఉండకూడదని ప్రయాసమును. చదవండి అది 2 తెస్సలోనికీయులు 3:8. ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకునలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ
రాత్రి పగలు పని చేయొచ్చు, జీవనం చేసింది. సరిపోతుంది. ఏమంటాడంటే మరి పౌలు గారు ఎవరికి పాలన అడుగుతలేదు, ఎవరి ఆహారం అడుగుతలేదు, వస్త్రం అడుగుతలేదు, ఏం అడుగుతలేదు. రాత్రి పగలు కష్టపడుతున్నాడంట. ఎందుకు కష్టపడుతున్నాడండి? దేవుడు చెప్పిన మాటలు వాక్యం పట్టడానికి కష్టపడుతున్నాడు. ఇహలోక భోగాలకి ఈయన పొందలేదు అసలు. రాత్రి పగలు కష్టపడి ఆయన ఫ్యామిలీ కోసం కానీ మరి ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఆస్తి సంపాదించుకోవాలని కానీ కష్టపడతలేదంట. కేవలము మరి 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 ఏది రాత్రి పగలు పని చేయొచ్చు, మరి దేవుడు కొంతమంది రక్షణలో నడిపించాలని ఆయన ఎంతో మరి శ్రమ పడుతున్నాడు. మరి ఈయన ఇలాగా మరి అంటే చిన్నద తక్కువ జాతుడు కాదు ఈయన పౌలు గారు. మరి ఏమి దిక్కులేనివాడు కాదు, ఏ ఏ ఏ విధమైన సపోర్ట్ లేక ఇందులోకి రాలేదు. ఈయన అసలు ఎవరో చూద్దాం. గలతీలో 1:14 చూడండి. నా పితరుల పారంపర్యారమందు ఆసక్తి గలవాడునై చెప్పు నా స్వజాతీయులలో నా సమాన మనుషులలో పరిశుద్ధులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆదిత్యకు నొందినని నా నడువని గురించి నేను సరిపోతుంది. ఎవరంటే యూదుల్లో ఆధిక్యం పొందినవాడు. మరి మనమైతే చిన్న స్థాయి, చిన్న చిన్న మనుషులు. మనము ఎరగట్లోనే చాలా మందికి తెలియదు. కానీ ఈ ఊరిలో యూదుల్లోనే ఆధిక్యం పొందినవాడు అంట. మన పితృ పారంపర్యాల మందు చాలా ఆ ధర్మశాస్త్రం మందు పట్టున్నాడు. ఈయన చాలా మంచి అక్కడ ఆ ఊళ్ళో పేరు ప్రఖ్యాతి కలిగిన పౌలు గారు ఈయన. మరి అటువంటి వాడిన అవన్నీ విడిచిపెట్టి దేవుడు మాట చెప్పున మరి ఆయన మాట చెప్పున ఆయన రాజ్యం కోసం ఈయన రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేస్తున్నాడని చెప్తున్నాడు. అలాగే అపోస్తలులు 21:13 చూడండి. 21:2 నేనైతే యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాడంట. మరి ఉట్టిగానే మరి పనిచేసి కాలం గడిపేద్దామని కాదు, దేవుడి కోసం చనిపోవడం కూడా ఈయన సిద్ధపడుతున్నాడని చెప్తున్నాడు. అలాగే ఫిలిప్పు 1:23-24 చదివింది. నేను రెండింటి మధ్య ఇరకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశగా ఉన్నది. అది నాకు మరీ మేలు. అది మరి అయినను నేను శరీరం మందు నిలిచి ఉండట మిమ్మల్ని బట్టి అవసరమైనది. ఏమంటాడంటే నేను ఇప్పుడైతే రెండింటి మధ్య ఇరకబడి ఉన్నాను. నేను చనిపోయి మీతో గడిపోయి మీతో టైంపాస్ చేసి ఏది మీతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఒక లీడర్ లాగా ఒక ఇదిగా ఉండాలని నాకు లేదు. నేను చనిపోయి నా దేవుడి దగ్గర వెళ్ళిపోవడం నాకు మంచిగా ఉంది. కానీ మీ బట్టి మిమ్మల్ని రక్షణలో తేవాలని మరి నాకు ఇక్కడ ఉండాలని ఉన్నది అంటున్నాడు. అలాగే మత్తయి 18:10 సహోదరులు ఒకరైనా నశించుట తండ్రి చిత్తం కాదు. మరి ఒక్కరైనా నశించుకోకూడదని ఈయనకి ఇష్టంగా ఉంది. ఈయన వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవాడు. ఏది యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే మరి ఆయన దగ్గరికి వస్తారో, లేకపోతే పలానా కాడ పరిచయం చేద్దామని అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మరి ఈయన రాత్రులు కూడా మరి వెళ్ళి పరిచయం చేసినట్టు మనం చాలా చూసాము. చాలా వాక్యాల్లో ఉన్నాయి. కానీ దేవుడి చిత్తం ఏంటి? సహోదరులు ఒకడైనా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ మాట ఈయన మరి మనసులో పెట్టుకున్నాడు ఈ మాట. మరి అలాగే మరి ఆయన ఎన్నో పత్రికలు రాశాడు. పత్రికలు రాసినప్పుడు అద్భుతమైన పత్రిక ఒకటి ఉందండి. అదే ఈరోజు వాక్యం చెప్పుకుందాము. అద్భుతమైన పత్రిక ఉంది ఇది. మనము ఉత్తరాల కోసం ఎవరికైనా అంటే ఇప్పుడున్న యూత్ ఎవరికి తెలుసు, ఒక 20-25 years బ్యాక్ ఫోన్లు లేనప్పుడు ఉత్తరాలే ఆధారపడి. ఆ ఉత్తరాలు ఏముంటాయి?
యాక్చువల్గా బయట దేశంలో ఉంటాం, వేరే పట్టణాల్లో ఉంటాం. ఉన్నప్పుడు ఏం చేస్తాం, మన పుట్టింటి వారికి తల్లిదండ్రులకి ఇక్కడ బాగా ఉంది, ఇక్కడ క్షేమాలు, అక్కడ అవసరమైతే మనం డబ్బులు పంపించే పరిస్థితులు, మనకు అవసరమైతే వాళ్ళు డబ్బులు పంపని ఇటువంటి ఉత్తరాలు యోగక్షేమాలు ఇలా ఉంది. అవునా కదా చెప్పండి. కానీ ఈ ఫిలోమోన్ గారు పత్రికలో అద్భుతమైన ఉత్తరం అండి. దేవుడి ప్రేమను, మరి పౌలు గారు దేవుడి ప్రేమను ఈ ఉత్తరములు ఎంతో పొందిపరిచాడు మాటలతో. ఎంతో ఈ లెటర్ వర్ణించడం చదువుకుంటే ఎంతో గొప్ప. ఎవరో మనం ఉత్తరాలు ఎక్కడంటే మన ఇంటి మనుషులకి, మన చుట్టాలకి, మన దీన్ని బట్టి ఉత్తరాలు రాసుకుంటారు. ఈ ఫిలోమోన్ గారు ఒనేసిం అనే మనిషి కోసం ఒక లెటర్ రాశాడు. ఎవరికి? ఫిలోమోన్ గారికి రాశాడు. ఈ ఉత్తరంలో ముగ్గురు ఉంటారు, పౌలు గారు, ఒనేసిము, ఫిలోమోన్. ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఉంటాయి ఉత్తరంలో. కానీ ఈ ఫిలోమోన్ అంటే ఎవరంటే కొలసి పట్టణంలో ఒక ధనవంతుడు. కానీ పౌలు గారు ఇదివరకు కొలసి పట్టణంలో మరి అక్కడ పరిచయం చేసినప్పుడు ఆయన కూడా పరిచయంలో రక్షణ పొంది ఎంతో విశ్వాసంతో మరి పరిశుద్ధిగా జీవించే వ్యక్తి ఫిలోమోను, ధనవంతుడు. ఈయన దగ్గర ఒనేసిం అనే మరి వ్యక్తి మరి అంటే పనివాడు, ఇంటి పనివాడిగా మరి చేశాడు. మరి కొన్ని పరిస్థితుల్లో మరి ఏమైందో ఏమో మరి ఒనేసిము మరి ఫిలోమోన్ దగ్గర నుంచి పారిపోతాడండి. పారిపోయి ఈయన రోమ్ పట్టణంలో పౌలు గారు బంధించబడి ఉంటాడు చెరసాల్లో. అంటే గృహ నిర్బంధంలో ఉంటాడు, చెరసాల్లో కదా, గృహ నిర్బంధంలో ఉంటాడు. మరి ఎలా చేస్తున్నా కొలసి పట్టణం నుంచి మరి ఒనేసిం వచ్చి పౌలు గారి దగ్గర చేరాడు. మరి ఉత్తరంలో చాలా అద్భుతమైన మాటలు, దేవుని ప్రేమనే చాలా వెదజల్లుతాయి. పౌలు గారు ఆయన మాటలు తగ్గించుకునే, నేను క్రీస్తు వల్ల నడిచిన ప్రకారం మీరు కూడా నడవండి అన్నట్టు అది అక్షరాల్లో ఆయన అందిపుచ్చుకున్నాడు. ఈ లెటర్ చదువుతాం మనం. క్రీస్తు యేసు ఖైదీలైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడు జంత పనివాడే ఫిలోమోనుకు ఏమంటాడంటే క్రీస్తు యేసు ఖైదీని అంటే ఆయన తగ్గించుకుంటున్నాడు. నేను ఖైదీని పౌలును, సహోదరుడు తిమోతి మా ప్రియుడు. ఎటువంటి గొప్ప మాటలు ఉన్నాయి, చాలా ఎటువంటి ఉచ్చరిస్తున్నాడు చూడండి. కానీ ఫిలోమోను యాక్చువల్గా ఈయన శిష్యుడే. ఏమయ్యా ఫిలోమోన్ అని మామూలుగా రాసేయచ్చు, కానీ మా ప్రియమైన మరి ఫిలోమోన్ అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. జంత పనివాడైన ఫిలోమోనుకు, మన సహోదరైన అప్పియకును, తోటి యోధుడైన అర్కిప్పకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమును చెప్పు రాయనది మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపా సమాధానం మీకు కలుగునాక. మరి ఎంత మంచి మాటలతో మరి ఆయన పలకరిస్తున్నాడో చూడండి. అలాగే కింద వచనాలు, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధ ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయించున్నాను. మరి ఆయన తగ్గించుకుని ఆయన హెచ్చిస్తూ మరి ఆయన మెప్పు పొందాలని శిష్యుడే, కానీ ఆయన మెప్పు పొందాలని చూస్తున్నాడు. కానీ యాక్చువల్గా ఈ లెటర్లో ఎవరైతే బంధింపబడి ఉన్నాడు, ఎవరు పట్టించుకోరు. బంధింపబడి ఉంటే ఈడ మాటలు మనకి లెక్కండి అంటాడు. కానీ ఈయన అంత చెప్తులేదు, నేను మీ గురువునని చెప్తులేదు, నువ్వు నా మాట కంపల్సరీ వినమని అంటలేదు. ఆయన తగ్గించుకుంటున్నాడు, ఆయన హెచ్చిస్తున్నాడు ఫిలోమోన్ని. ఎవరి కోసం? ఇదంతా ఒనేసిం కోసం. అలాగే ముందుకెళ్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగను. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు చేసినందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నది. నిజమైన దాన్ని, యుక్తమైనది అంటే నిజమైన దానికోసం నీకు చెప్తున్నాను. నాకు దీన్ని బట్టి ధైర్యంగా ఉన్నాను. ఇగో క్రీస్తు యందు నాకు బహుధైర్యం కలిగి ఉంది. వృద్ధుడును, ఇదో నేను ముసలివాడిని. ఆయన ఎట్లా తగ్గించుకున్నా చూడండి. నేను వృద్ధుడును, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీని. వృద్ధుడును, ఇప్పుడు ఖైదీ అయిపోయి ఉన్నాను. పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటే మరీ మంచిదని అనుకుని నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. ఎక్కడికన్నాడు? నేను
బంధకాల్లోకి అన్నాడంట. మనము ఎక్కడికి వెళ్ళామండి అంటే చెప్తున్నా సార్, శారీరకంగా ఎంతమందినైనా మనము చెప్తున్న వేరేగా కాదు, శారీరకంగా ఎంతమందినైనా సంతానం కలవచ్చు మనం కోరుకున్నంతసేపు. కానీ ఈయన ఆత్మీయ కుమారులు కనడం గొప్ప సంగతి దేవుడి విషయంలో. ఈయన ఎంతమందిని చూడండి, నేను నా బంధకంలో కలిగిన నా కుమారుడు అంటే నాకు ఎవడని చెప్పుకుంటాడండి. వీడు ఒక ఒక ఇది నమ్మకస్తుడి దగ్గర నుంచి పారిపోయినాడు, వీడి కోసం రికమెండ్ చేస్తున్నాడు ఓనేసిం కోసం. ఎవరైనా చెప్పుకుంటారా ఈయన రికమెండ్ చేస్తే నా పారిపోతుంది, అవునా కదండి. నా బంధకములు కమరా నేను నా కుమారుడు. ఇలాగే ఈయన ఎంతమంది మన ఎవరు ఇలా అనేక కుమారులు ఈయన మరి కనుగొన్నాడు. విశ్వాసంలో నాకు నిజమైన కుమారుడు తీతుకు అంటారు. తీతుకు కూడా ఒక కుమారుడు విశ్వాసంలో మరి నేను కన్న కుమారుడు తీతుకు. మరి విశ్వాసంలో నా నిజమైన కుమారుడు తిమోతియు, నా ప్రియ కుమారుడు. తిమోతియు ప్రియ కుమారుడు తిమోతి గారు కూడా విశ్వాసంలో తీతుకు మరి నిజమైన కుమారుడు అంట. మరి ఎంత గొప్ప సంగతులు నేను గమనించుకోవాలి. ఈ రోజుల్లో అంటే మన పిల్లలు బట్టి వీడు నా కొడుక చెప్పుకునే కుమారులు నా చెప్పుకుండా సిగ్గు చేసే కుమారులు ఉన్నారు. ఈయన వీళ్ళందరూ రక్షణలోకి నడిపించి వీళ్ళు మంచి మార్పుల్స్ అన్నీ ఇచ్చి దేవుడి రాజ్యం కోసం చెప్పి నిజమైన రక్షణ ఇచ్చి వీళ్ళు నా కుమారులనే ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. వీళ్ళు నా నిజమైన కుమారులు, నేను కరిన కుమారులు. ఎవరో చెప్తారండి, ఇలా ముందుకెళ్దాం. నా నిజమైన కుమారుడు ఓనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. ఇతడు మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకరమైన వాడేయాను. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడండి, చాలా పరిమాణం ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, చాలా ప్రయోజకరంగా ఉన్నాడు. పిలుపు 2:16 చదువుదామండి. చెప్పండి. అట్టి జనము మధ్యను నేను చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయకారణం కలుగును. సరిపోతుంది. హల్లెలూయా. మన టైంపాస్ క్రైస్తవులుగా ఉంటే చాలా వ్యర్థంగా ఉంటుంది. మనం అసలు ఒకటి ఏంటంటే మనము అసలు పరలోకాన్ని చేరుతామా అటువంటి మనం ప్రశ్నించుకోవాలి. ఈయన పరిచయం చేస్తున్నాడు, పరిచయం చేసి నేను వ్యర్థంగా అసలు పరిగెత్తలేదు, నా పరిగెత్తు నిష్ప్రయోజనం కాలేదు. ఇప్పుడు ఓనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన ఓనేసిమతను ఇప్పుడు నా పరుగు నా మాటలు నా వాక్యం ద్వారా ఆయన ప్రయోజకుడిగా మారిపోయాడు. నిష్ప్రయోజకుడు ఈరోజు ప్రయోజకుడిగా మారిపోయాడు. అలాగే ఫిలిప్పీ 1:14 చూడండి. మరియు సహోదరుడైన వారిలో ఎక్కువ మంది నా బంధకల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయంగా దేవుని వాక్యం బోధించుటకు విశేష ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఈయన మాట్లాడుతాడు, నా బంధకాల నుంచి అనేక మంది శిష్యులు వచ్చారంట, అనేక మంది కుమారులు వచ్చారంట. ఎక్కడి నుంచి? బంధకాల నుంచి. మరి అన్ని వసతులు ఉన్నాయి, మరి సరైన సమయం ఇవ్వలేకపోతాం ఈరోజు. మరి మందిరానికి రావాలంటే అసలైన సమయం దేవుడికి ఇస్తున్నామా? మన అవసరాలన్నీ తీరిపోయాక మిగిలిన టైం కొద్దిగానే ఇస్తున్నాం దేవుడికి. ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. అంటే నేను గొప్పగా, నేను కూడా ఇంక్లూడింగ్ అందరూ ఇప్పుడున్న ప్రపంచంలో క్రైస్తవులు అందరూ అసలు ఏంటంటే ఆయన దేవుడు ఏమంటాడు, నా మందిరం ఎట్లా ఉండాలంటే సమస్త అన్యజనులకు చెప్పండి, సమస్త అన్యజనులకు మందిరంగా ఉండాలంటే దేవుడి కోరి ప్రశ్న. మరి మనం మన స్వార్థమే చూసుకుంటాము, మన 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 భవిష్యత్తునే చూసుకుంటాము. మరి లోకంలో అనేక మంది ఉన్నారు. సంఘం ప్రపంచమంతా సంఘమే, దేవుడి సంఘం. దేవుడి సంఘం ఫస్ట్ ఎక్కడంటే దేవుడి సంఘం ఏదైనా తోటలో ఏర్పడింది. మరి ఆదాము తప్పు చేసి చెట్లు మాట జారుకున్నప్పుడు దేవుడు ఎదుగుతాడు.
నా ఆదాం ఎక్కడున్నాడని. మరి ఎక్కడ మన సంఘం మనం కూడా వెతకాలి. బయట ఎంతమంది దాక్కున్నారు, ఎంతమంది పాపాలు చేస్తున్నారు, ఎంతమంది ఇదిగా ఉన్నారు. నువ్వు ఒప్పుడు మరి గొప్పగా ఉంటే, క్రైస్తవుడిగా ఉంటే నువ్వే పాటలు పాడుకుని, నువ్వే వాక్యాలు చదువుకుని, నీ భవిష్యత్తు నువ్వే మరి నేనే గొప్ప క్రైస్తవుడు అనుకుంటే కాదు. దేవుడు దీనికి మళ్ళీ మెచ్చుకోడు. మరి పౌలు గారు ఏ విధంగా మరి నేను క్రీస్తు వల్ల నడుచుకున్న ప్రకారము మీరు నడుచుకోమంటాడు. ఆ విధంగా మనం కూడా నడుచుకోవాలి. నేను బంధకములో మరి అనేక మంది శిష్యులు బోధిస్తున్నారు, ధైర్యంగా మరి వాక్యాలు చెప్తున్నారు, ధైర్యంగా సంఘాలు కడుతున్నారు, ధైర్యంగా ఇదిగా మరి దేవుడి కోసం గొప్పగా చెప్తున్నారు. మరి మనం కూడా మరి అటువంటి మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. పౌలు గారు గొప్ప వాక్యాలు ఏమీ లేదు, ఇదే వాక్యాలు ఏమంటున్నాడు. ఇయే ఈ దేవుడి మాటలే వచ్చి అప్పుడు మాటలు అప్పుడు ఇప్పుడు ఇదే బైబిల్. కానీ అయ్యే మాటలతో మనము ఎటువంటి మరి ఆత్మీయ పరిస్థితి ఉంది, మరి పౌలు గారు ఎటువంటి మరి రక్షణ పొందారో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అలాగే కొలసీలు 4:8 చూడండి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును చెప్పండి. మీరు నా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయంలో అతడు ఆనందించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. అతడు మీ వద్ద నుంచి వచ్చినవాడే. ఇక్కడ సంగతులన్నీ అతడు మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అయిపోయాడు ఒనేసిము? వేరే సంఘాన్ని పంపుతున్నాడు, నమ్మకస్తుడు. ఇక్కడ సంగతులన్నీ ఆయన తెలియజేస్తాడంట. ఇక్కడ ఎంత గొప్ప పరిచయం జరుగుతుందో, నేను అలా రక్షణ పొందాను, మరి పౌలు గారు ఎటువంటి మరి రక్షణలోకి తీసుకెళ్ళాడు. ఈ సంగతులన్నీ నమ్మకమైన ప్రియ సహోదరుడు వదిలేసామంటారు. అప్పుడేంటి నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నమ్మకంగా ఈ సంగతులన్నీ ఇక్కడ జరిగే పరిస్థితులు, ఇక్కడ సంఘం ఎలా ఉందో, ఇక్కడ పరిస్థితులన్నీ మీకు తెలియజెప్తాడు. అలాగే 2 తిమోతి 1:16, 17, 18. 2 తిమోతి. ప్రభువు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది బాగా సరిపోతుంది. హల్లెలూయా. ఎవరికి? కొలసీ పట్టణంలో మరి ఫిలిమానస్ దగ్గర ఎటువంటి క్యారెక్టర్? ఒక దొంగ, 10 దొంగ, పారిపోయినాడు, తప్పించుకున్నవాడు. అంటే అక్కడ ఏమంటారు కూడా ఆయన ఇంటి ఆ ఊర్లో ఈయన వాంటెడ్గా క్రిమినల్ లిస్టులో ఉంటాడు మామూలుగా. కానీ ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ చదవండి. ప్రభు ఒనేసిము ఇంటివారి యందు కనికరము చూపుని గాక. అతడు రోమాగా వచ్చినప్పుడు తన సంఖ్యల గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశాను. అతను బాగా ఎరుగుదాం. మరి పౌలు గారు మరి బంధింపబడి సంఖ్యలతో ఉన్నాడు. మరి ఆయన అనుకున్నాడు, ఈయన దగ్గర నేను వెళ్ళడం అంటే ఆయన అనుకోలేదు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి సంఖ్యల కోసం ఎటువంటి దొంగని వేరే ఆయన ఏమీ అనుకోలేదు. పోలీసులు ఆయన దగ్గరికి వచ్చి మరి అక్కడ ఎంతగానో ఉపచారం చేశాడంట. ఎంత గొప్ప సంగతులు ఏంటి. కానీ ఎవరన్నా అయితే మరి దగ్గరికి వెళ్ళరు. మరి ఆల్రెడీ ఫిలిమానికి గురువు, మళ్ళీ ఈ దగ్గరికి వెళ్తే పట్టిస్తాడనే ఇది లేదు. యాక్చువల్గా అదే వీడు ఇక్కడే ఉన్నాడు, తీసుకెళ్ళి అనొచ్చు కదా. అది అంటలేదు. నిజమైన రక్షణ మరి దేవుడి మాటలు బోధించి నిజమైన రక్షణ ఇచ్చి అప్పుడు రికమెండ్ చేస్తాడు ఫిలిమానికి. ఇగో ఒకప్పుడు నిష్ప్రయోజకుడైన ఒనేసిము ఇగో ఈరోజు ప్రయోజకుడు చేసి నీ దగ్గరికి పంపుతున్నాను. హల్లెలూయా. నెక్స్ట్ వాక్యం, నీ ఉపకారము
బలవంతం చేతనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగానే ఉండవల్లని నీ సమ్మతి లేక ఏది చేయటకు నాకు ఇష్టం లేదు. అతనికి మీద దాసుడిగా ఉండగా దాసుడి కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీరంలో ప్రభు విషయంలో మరీ విశేషంగా నీకు ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటికే కాబోలు అతడు కొద్దికాలం నిన్ను ఎడబాసి ఉండదు. ఏమంటాడు? నేను బలవంతంగా ఇతను ఇక్కడ ఉంచుకుంటాం, నాకు ఇష్టం లేదు. మళ్ళా నీ దగ్గరే పంపుతున్నాను. కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా కొంచెం ప్రేమ పెరుగుతుంది. అటువంటి మాటలు చెప్తున్నాడు ఫిలోమోను పౌలు గారు. ఈ గ్యాప్లో మరి నీ మీద చాలా ప్రేమ కలిగింది ఒనేసిముకి. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాడు. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు, అంటే మీరు పారిపోయాడు క్షమించు ఈ మాటలు చెప్తలేదు. అతన్ని ఎంతగా మరి ప్రోత్సహిస్తున్నాడో చూడండి. కాబట్టి నీవు నన్ను నీతో పాలుభాగంగా ఇంజనీర్గా నన్ను చేర్చుకున్నట్టు అతనే చేర్చుకున్నావు. నన్ను ఏ విధంగా అయితే నువ్వు చేర్చుకున్నావో అతన్ని చేర్చుకున్నావు. అతడు నీకు ఏ నష్టమైన కలిగేసిన ఏళ్ళ నీకు ఏమైనా రుణమున్న ఏడల అది నా లెక్కలో చేర్చుకో. ఎవరైనా చెప్తారండి ఈ మాట? ఇతను ఒక దొంగతనం చేసి ఉండొచ్చు, దొంగతనం చేసి పారిపోయి వచ్చాడేమో. ఆ నష్టం అంతా మళ్ళీ అటువంటిది ఏమైనా చేస్తే నా మీద చేస్తే నేను తీస్తే అరడము. ఇది నీకు క్రీస్తు వల్లే మరి నేను నడుస్తున్న ప్రకారం నేను నడవమంటాడు. నేను క్రీస్తు వల్లే నడుస్తున్నానంటే ఈ మాట చాలా బలమైంది. ఎందుకంటే కొలసీలో 2:15 చూడండి. మరియు అపరాధం వలన శరీరం సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధమైన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాత్రి సృష్టి వేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాను. మనకు రుణంగా ఉన్న పత్రాలు, మనకు రుణంగా పాపంతో రుణంగా మరణానికి మరి దారి తీసే పత్రాలు మరి అటువంటి పాపాలు దేవుడు మనకు రుణంగా ఉన్నాయని ఆయన రుణం తీర్చుకున్నాడు. మనం దేంతో 3 మేకుల ద్వారా సిలువ మీద డబ్బు ఇచ్చి కాదు, అది ఇచ్చి కాదు, ఆయన స్వరక్తం ఇచ్చిన సంబంధించిన రక్తం అంటే సంఘము. హల్లెలూయా. అటువంటి మరి అటువంటి క్రీస్తు మాటలు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. నీకు ఈ ఒనేసిము మళ్ళీ ఏమైనా నష్టపడితే, మళ్ళీ ఏ విధమైన మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, అవన్నీ నా మీదే, ఆ రుణం నేను భరిస్తాను. హల్లెలూయా. ఇదేంటి క్రీస్తు వల్లే నడుచుకున్న ప్రకారం అంటే. అలాగే ముందుకెళ్దాము. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట రాయించున్నాను, అది నేనే తీర్చును. అయినను ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభుయందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయం నాకు విశ్రాంతి కలిగేవు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువే చేతువు. హల్లెలూయా. మరి ఆయన అన్నాడు, నువ్వు నా శిష్యుడు, నీకు నేను ఆర్డర్ వేయచ్చు, కానీ నేను అలాగే చేయను. నువ్వే నాకు మరి రక్షణ విషయంలో రుణపడి ఉన్నావు. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడను, కానీ ఈయన చేర్చుకో. నీ దగ్గర నాకు ఎటువంటి గౌరవం ఇచ్చావో అటువంటి గౌరవం ఈయనకి. మరి అప్పుడు వనేసం కాదు, మనతో సమానమైన వనేసము. అదేంటి ప్రభు యొక్క శరీరం గొప్పతనము. మరి మనము ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేస్తాము. ఒక మేనేజర్, ఒక అటెండర్, ఇద్దరు క్రిస్టియన్సే అక్కడ ఆ ఆఫీసులో. ఇప్పుడు మేనేజర్కి ఏం చేయాలి? టేబుల్ తొడవాలి, ఛాయలు అందియాలి, ఇవన్నీ వగేరు ఉంటాయి. కానీ ఒకే ఆఫీసు, ఒకే చర్చ్ అనేది. అప్పుడు ఆ మందిరానికి వచ్చినప్పుడు మరి ఈయన అటువంటి అందేడు, ఇద్దరు ఫ్రెండ్స్. హాయ్, అక్కడేమో సార్ నమస్తే అనాలి, ఇక్కడ బ్రదర్ ప్రైజ్లాడు అన్నారు. అదేంటి సహోదరు యేసుక్రీస్తు కోరుకున్నది కూడా అదే. మనం అటువంటి మరి పరిచయంలో ముందుకు సాగాలి. హల్లెలూయా.
నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువే చేద్దామని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయించున్నాను. అంతేకాదు నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతుందని నిరీక్షించుతున్నాను కనుక నా నిమిత్తం నువ్వు వసతి సిద్ధ చేయము. మరి నీ ప్రార్థన ఎందు నేను ఒక రోజు నేను కలుస్తాను అంటే ఇప్పుడు లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాస్తే ఇతను ఒక రౌండ్ అని చూడండి, మళ్ళీ ఒరేసం చేర్చుకుంటాడో లేదు, చేర్చుకుంటాడు ఒక చిన్న అనుమానం అన్నాడు. అందుకే నేను ఒకసారి నీ దగ్గరకు వస్తాను అంటే వచ్చినప్పుడు ఈయన ఉండాలి కదా. కొనేసం ఆయన దగ్గర అంటే చెప్పిన మాట విన్నవాళ్ళకి ఫిలోమాన్ ఉండాలి. ఆయన కూడా శిష్యుడే, ఈయన కొత్త శిష్యుడు. అందుకే ఈ మాట ఆయన చెప్తున్నాడు, నా నిమిత్తము నువ్వు బస సిద్ధ చేయము. క్రీస్తు యేసు నందు నా తోడి ఖైదైన ఎపఫ్రా, నా జతపలవాడే మార్కు, అరిస్తార్కు, మరి దేవ లోక వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండదు కాక. ఆమేన్. మరి మరి పౌలు గారు ఎంత గొప్ప ఉత్తరం ఫిలోమోనుకు రాస్తాడు. మరి ఆయన మామూలుగా ఫ్రీగా ఉంది, మన పరిచర్య ఎంత చేయలేకపోతున్నాము. మరి ఆయన మరి దేవుడు మాట చెప్తున్నాము, మరి మీరు వెళ్ళి ప్రపంచమంతా సమస్త అన్ని జనులను శిష్యులుగా చేయమన్నాడు. దేవుడి కోరిక అది. మరి ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాము లేదు ఒకసారి ప్రశ్నించుకోవాలి. పౌలు గారు అంటారు, నేను అత్యధిక హెచ్చించుకోకుండా నాకు ముళ్ళు పెట్టు. శ్రమలు కావాలి నాకు, ఎందుకంటే నేను మర్చిపోతాను. ఇప్పుడు నాకు ₹1 ఆర్డర్ దొరికింది, నేను దేవుడు ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తాను? సండే రోజు పిక్నిక్ వెళ్తాను, మంచి ఇంకో కారు కొనుక్కుని అందరూ పిక్నిక్ అక్కడిక్కడ. లేకుండా నేను ఎక్కడ ఉన్నాను మరి ప్రేర్ చేయండి అంట. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పౌలు గారు ఆ విధంగా కోరుకుంటలేదు. నా శరీరం అందు ఒక ముళ్ళు, ఆ ముళ్ళు బట్టి నేను నీ మాట వినేగా తగ్గించుకునేవాడుగా నేను ఉంటాను అన్నాడు. ఆయన శ్రమలే కోరుకుంటున్నాడు. కానీ పౌలు గారు అపొస్తలులు 19:11 ఉండే ఆయన ఏమో శక్తి లేనివాడు కాదు. దేవుడికి ఎంత భక్తి చేసినా దేవుడికి ఆయన వరాలు లేవంటాక లేదు. అపొస్తలుల గారు 19:11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుత కార్యం చేయించాడు. అతను శరీరంకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొక్క తెచ్చినప్పుడు రోగము వారిని విడిచెను, దెయ్యములు కూడా వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప శక్తి ఉంది పౌలు గారి దగ్గర. కానీ అంత గొప్ప శక్తి ఉన్నా కానీ నాకు ఒక ముళ్ళు పెట్టమన్నాడు, శ్రమలు పెట్టండి. నేను అటువంటి శక్తి ఉంటే నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి? నాకు గోల్డెన్ హౌస్ కావాలి, బంగారం అంతే, ఇట్లా ఏదో పిచ్చి లోకానికి సరైన గోల్డ్లు కోరుతాము. నా ముసలోడు నమ్మకూడదు, ఎవరు నాకు కావాలి, లేదా అందమైన భార్య కావాలి, ఇలా పిచ్చి పిచ్చి అంటే లోకానుసారమైన కోరికలు, ఆత్మీయ కోరికలు, అసలు ఫల సంబంధమైన కోరికలు మనకు ఉండవు. ఆయన చేతి వేళ్ళు తాగితేనే, చేతి గుడ్డలు తాగితే, నడికట్లు తగిలితే మరి రోగాలు మాయమైపోతాయి, దిజాలు వెళ్ళిపోతున్నాయి. అటువంటి శక్తి కలిగిన వాడు ఈరోజు అంటున్నాడు, నేను క్రీస్తులో మరి నడుస్తాను. ఆయన శ్రమలంతో నేను పాల్పంటాను. ఆయన పొదవైన దెబ్బల్లో కొన్ని తక్కువైన నేను తింటాను. అంతేగాని క్రీస్తు నుంచి నేను వెళ్ళిపోను. శ్రమలే నేను కోరుకుంటాను. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకు నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చేరదీసితివే. జీవ కిరీటము నీ పొందుటకే నన్ను చేరదీసితివే. ఇదియే ధన్యత, ఇదియే ధన్యత, ఇదియే నా ధన్యత. తేజ
నన్ను ఉత్తేజపరచిన యేసయ్యా మేడరిల్లుమని నన్ను ఉత్తేజపరచిన యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజుని ప్రభుల ప్రభువని నిన్ను పేనోడ ప్రకటించేదా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజుని ప్రభుల ప్రభువని నిన్ను పేనోడ ప్రకటించేదా. హల్లెలూయా. అంత గొప్ప మాటలు చూడండి. శ్రమలాగా ఎందుకు పెట్టాడు దేవుడు? జీవకరెడ్డి పెట్టాడు కదా. ఆ శ్రమలు ఉన్నాయని ఈయన పారిపోడంట. జీవకరెడ్డి ఆయన టార్గెట్ అంతా పైన పర సంబంధమైన దేవుడిని ఎప్పుడు చూడాలా? నేను ఇంతకుముందు వాక్యంలో చూసాము. నేను చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాలని అది నాకు ఎంతో ఇష్టం. అది నాకు మరీ మేలు. కానీ మీ వల్లే మీ అందరూ రక్షణ పొందాలని, మీరు అందరూ నశించుకోకూడదని, ఒక్కరాన్ని నశించుకోవడం దేవుడికి చిత్తం కాదు. మరి ఆ మాటలు అలా ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఉంటున్నాను అంటున్నాను పౌలు గారు. మనం ఈ లోకంలో అన్నీ ప్రేమిస్తాము, కానీ పౌలు గారు అంటున్నాడు ఆయనే మరి రాజుగా ప్రభుగా ఎంచినప్పుడే మనము నిజమైన రక్షణలో ఉన్నాడు. మన ఇతర మరి ఈ లోక సంబంధమైన ఏదైనా ప్రేమించిన నిజమైన రక్షణలోకి మనం ఉండలేమన్నాడు. మరి ఇప్పుడు ఒనేసిముని ఈయన జారదీయలేకపోతే పౌలు గారు ఆయన ఏ దుర్మార్గుడు, ఏ నరహంతకుడు, ఏ దొంగలు ఇలాగా మరి దేవుడికి పనికి రాకుండా మరి అనర్హమైన వ్యక్తిగా అర్హమైన పాత్ర కాకుండా ఉండిపోతాడు. కానీ పౌలు అంటే ప్రతి ఆత్మ ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు ఒకసారి మనం ఆలోచించాలి. ఒక దొంగని చేరదీసి మరి ఆయనకి రక్షణ ఇచ్చి మళ్ళా ఆయన కోసం రికమెండ్ చేయడం అనేది ఎంత గొప్ప మరి విషయం ఇక్కడ ఈ ఘటనలో మనకి పొందుపరుచున్నారు. మరి పౌలు గారు అంటాడు ఇప్పుడు మరి పౌలు గారు మరి మీరు కీడుకు ప్రతికీడు చేయకూడదు. మరి కీడు చేసినాడు ఒనేసిము. మరి ప్రతికీడు చేస్తే అది ఏమైపోతుంది? ఆత్మ నశించిపోయాను. అందుకే ఈరోజు మరి కీడుకి ప్రతికీడు చేయకూడదు. ఒనేసిము లాంటి వాళ్ళు వ్యక్తులు చాలామంది ఉంటారు మనకి. మనం కూడా మరి యేసుప్రభు గారు చెప్పిన మరి గొప్ప రక్షణ ఇతరులకు పంచాలి. మనం ఒక్కడమే మరి స్వార్థంగా అది దాన్ని అక్కడే మరి స్టక్ చేసుకుంటే కాదు. మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం మరి ఇతరులకి మనం చెప్పాలి. మరి జస్ట్ మీరు ఇలా కౌలుగా దేశాల్లో శ్రమలు పడి చెప్పాలి. మరి పక్క రూములకి ఒకసారి మందిరానికి రండి, ఒకసారి వచ్చి ఇలాంటి మాటలు చెప్పి మరి మనం కూడా కొద్ది గొప్ప మరి ప్రోత్సహించాలి. మరి ఆ విధంగా మరి మనం కూడా మరి పౌలు గారు ఎటువంటి మరి వ్యక్తితో మనం కూడా క్రీస్తు మరి క్రీస్తులో ఆయన ఎలా నడుచుకున్నారు మనం కూడా అదేవిధంగా నడుచుకుని కొద్ది గొప్ప నడుచుకుని ఎక్కువ మన స్వార్థంగా కాకుండా అందరూ ప్రతి మనిషి ఆత్మ చాలా ఇంపార్టెంట్ దేవుడికి. మరి అలాగే ఈరోజు ఒనేసిము మరి దొంగ అయినా మరి నిష్ప్రయోజకుడైనా ఈరోజు ప్రయోజనం చేశాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన కూడా ఎన్నో మరి ఎఫ్ఎస్లో చాలా పరిచయం చేశాడు ఒనేసిము. మరి అటువంటి గొప్ప వ్యక్తులు బయట ఉన్నారు ఆత్మలు. దాన్ని మనం ప్రభు మార్గంలోకి మనం తీసుకెళ్ళాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాదు. ఆమేన్.